అలానే గాలి వేగం పెరిగినప్పుడు కూడా బాష్పీభవన రేట్ ఏమవుతుంది? మన చుట్టూ ఉన్న నీటి ఆవిరిని ఏమంటాం? ఆర్ద్రత పెరిగితే బాష్పీభవన రేట్ ఏమవుతుంది? చెప్పండి. సో బాష్పీభవనము ఆర్ద్రతకు ఎలా ఉంది? ఉష్ణోగ్రతకి, వైశాల్యానికి, గాలి వేగానికి, ఆర్ద్రతకు, సో ఇలా డిఫరెంట్ గా ఉన్న ఇలాంటి విధులు మనకు వస్తాయి. బాష్పీభవనము ఆర్ద్రతకి ఎలా ఉంది? ఇంతకీ గాలిలోని తేమ, నీటి ఆవిరిని ఏమన్నా ఆర్ద్రతను కొలిచే పరికరం పేరు హైగ్రోమీటర్. ఎవరమ్మా? హైగ్రోమీటర్. ఈ హైగ్రోమీటర్ ఉంది మీకు ఆప్షన్లలో. హైగ్రోమీటర్ కూడా ఇస్తాడు. హైగ్రో తేడా. గ్రో అంటే డెన్సిటీ, సాంద్రత. సాంద్రతను కొలిచే పరికరం హైగ్రోమీటర్. ఆర్ద్రతను కొలిచే పరికరం హైగ్రోమీటర్. క్యూబిక్ మీటర్లలో హైగ్రోమీటర్ సహాయంతో ఆర్ద్రతను కొలుస్తారు. పాలను కొలిచే, పాల స్వచ్ఛతను కొలిచే పరికరం పేరేంటి? లాక్టోమీటర్. హైగ్రోమీటర్ గా చెప్పొచ్చా, హైగ్రోమీటర్ గా చెప్పొచ్చా? లాక్టోమీటర్ ఈ రెండింటిలో దేనికి ఎగ్జామ్? హైగ్రో. ఎందుకు? పాలు నీళ్ళ సాంద్రతలు వేరు వేరు, అందువల్ల సాంద్రతలలో పరిగణం. నెక్స్ట్ బాష్పీభవనము ఒక ఉపరితల ప్రక్రియ, ఒక శీతలీకరణ ప్రక్రియ. ఇది నిరంతరం జరిగేది. కుక్కలు నాలుగును వగలుస్తూ తమ శరీరాన్ని ఏం చేస్తాయి? చల్లబడతాయి. ఇదే ప్రక్రియ కొండలో నీరు ఆవిరవడం బాష్పీభవనం. మానవ శరీరం మీద చెమట ఆవిరవడం, ఇవన్నీ కూడా బాష్పీభవనానికి నిజ జీవితం ఉదాహరణ. మరి వాయువు ద్రవం అవుతుంది. ద్రవం అవడాన్ని ఏమంటారు? సాంద్రీకరణము, కండెన్సేషన్. నిజ జీవితంలో సాంద్రీకరణానికి ఉదాహరణ చెప్పండి. వర్షం పట్టు. ఓకే. అలానే ఒక కూల్ డ్రింక్ బాటిల్ బయట ఉంచాం. కూల్ డ్రింక్ బాటిల్ ని బయట ఉంచినప్పుడు ఏమవుతుంది? దాని చుట్టూ చిన్న చిన్న నీటి బిందువులు. ఈ నీటి బిందువులు ఏర్పడటానికి కారణం బాష్పీభవనమా, సాంద్రీకరణ? ఒకసారి చూద్దాం. చల్లని బాటిల్ బయట ఉంచాం. ఈ చల్లని బాటిల్ చుట్టూ నీటి బిందువులు ఏర్పడటం సాంద్రీకరణ. చలికాలంలో మన ఇంటి చుట్టూ లేదా అద్దాల మీద ఏమవుతాయి? చిన్న చిన్న నీటి బిందువులు. ఆకుల పైన ఏమవుతాయి? చిన్న చిన్న తుషారం. ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ అంటే పొద్దున్నే మాట్లాడగానే